ఆయనతో అందరికీ అనుభవం ఉంది. మన నెల్లూరులో మన అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాము. నేను కాదు మన ఎన్సీఆర్పీఎం వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ను ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కమిటీ మెంబర్స్ ఇక్కడికి రండి. సురేష్ గారి బంధువులు కూడా వచ్చి వాళ్ళ అబ్బాయిని కానీ అందరూ వచ్చి అక్కడ శబ్దాలు కోరుతున్నారు. ఫోటోగ్రాఫర్లు వాళ్ళ ఫేవరెట్స్ కూడా రావాల్సి కోరుకుంటున్నారు. ఫోటోగ్రఫీ సోదరులందరూ సురేష్ నాకు శ్రద్ధాంజలి కోరుకుంటున్నాం. అందరూ అంజలి తినడం అయిపోతే మన ప్రెసిడెంట్ గారు మోహన్ రాజ్ గారు సురేష్ అన్నతో ఆయనకు అనుబంధాన్ని గురించి చెప్తారు. తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా సురేష్ అన్నతో అనుబంధాన్ని చెప్పిన తర్వాత మొట్టమొదటి మన ప్రెసిడెంట్ గారు మోహన్ రాజ్ గారు సురేష్ అన్న గారితో ఆయన అనుబంధాన్ని చెప్తారు. ఎందుకంటే సురేష్ నాకు మామూలుగా 40 నుంచి పరిచయం. ఈరోజు కాదు, ఆయన వెంకట్రావు దగ్గర పనిచేసేటప్పుడు నేను ఉషాస్పత్రిలో పనిచేస్తున్నాను. ఇట్లా ఒక 4-5 ఉన్నాం ప్రస్తుతానికి. రాజప్ప ట్రస్టుడే ఆయన. అట్లాగే ఇంతకుముందు మైసూరులో వర్క్ చేసిన డాక్టర్ వర్క్ చేసిన వాళ్ళం మేమంతా. డాక్టర్ వర్క్ చేసి ఒక అంచుగా బయటకు వచ్చిన వాళ్ళము.
మంచి అనుభవం ఉంది నాకు. మనకు కూడా ఎప్పుడైనా సరే ఎవరికైనా అందరికీ కూడా సురేష్ అంటే ఒక భయం ఉంది, ఒక ఆనందం ఉంది. ఎందుకంటారంటే కనపడంగానే ఒక వీపు మీద ఒక ఆయన గుర్తింపుగా ఒక వేటు వేసేవాడు ప్రతి ఒక్కరికి కూడా. దాని అంటే నొప్పి కూడా బాధ భరించాలి, మళ్ళీ ఆయన ఆప్యాయతతో మనకి పలకరింపులు అనమాట. అటువంటి వ్యక్తి మనకి ఈరోజు లేదనుకుంటే చాలా బాధాకరం. అదేవిధంగా ఎట్లా ఉంటాడంటే అతను నా పెళ్లి రోజు నేనే గుర్తుపెట్టుకోను, గుర్తు ఉండదు. ఎందుకంటే మేము ప్రోగ్రాంలో ఆ రోజు ప్రోగ్రాం పెళ్లిలో ఏదో హడావిడిలో ఉంటాం, ఉదయం లేచి పరిగెత్తడం అటెండ్ చేస్తుంటే ఫోన్ చేసి నా పేరు కూడా ఆయన నిక్నేమ్ పండు రాజా అనేవాడు. మామూలుగా ఎప్పుడు పిలిచినా పండు రాజా అనుకుంటేవాడు. ఆ విధంగా ఫోన్ చేసి ఈరోజు నీ పెళ్లి రోజునైనా ఎక్కడ ఉన్నావు అన్నమాట. అటువంటి గుర్తు చేస్తూ అందరినీ కూడా పలకరింపుతో ముందుకు వెళ్తుండేవాడు. మంచి మిత్రుడు, ఫోటోగ్రాఫర్ కూడా మంచిగా ఉంటూ ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన, చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చిన వ్యక్తి. ఫోటోగ్రాఫర్లు కూడా అతను చాలామందికి కూడా ఉపాధి కల్పిస్తూ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ మంచి వ్యక్తిగా ఉంటున్నాడు. ఈ అనారోగ్యం కారణంగా అతను తొందరలో మనల్ని విడిపోవడం అనేది చాలా బాధాకరం. అలాగే మనము మా అసోసియేషన్లు కూడా ఏదైనా ఐడి కార్డు ఇప్పుడు చేసిన ఐడి కార్డులను అతను ఫ్రీగానే చేసి ఇచ్చాడు. పాపం డబ్బులు అడిగినా కూడా నా వద్దు మాకు ఏం పర్లేదు, నేను చేసి ఇస్తాను, నువ్వు ఎప్పుడైనా పంపించు, ఏ క్షణంగా పంపించు, నేను దాన్ని అతనికి మనం మా అసోసియేషన్ తరఫున కూడా కృతజ్ఞతలుగా ఉంటాము. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ధైర్యాన్ని ప్రసాదిస్తారని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మంచి అంటే వాళ్ళ బాబు కానీ వాళ్ళ మిస్సెస్ కూడా కొన్ని చాలా బాధకరం. ఎందుకంటే అకస్మాత్తుగా ఆయన ముందు రోజు కూడా నేను మాట్లాడాను, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడాను. నాకు రంగనాథం ఊళ్ళో కూడా 2 రోజుల ముందు ఆ రోజు కూడా కనపడి మా అమ్మని పలకరించాడు, మా మిస్సెస్ వాళ్ళందరినీ కూడా పలకరించి నెక్స్ట్ డే నాకు ఇమ్మారెడ్డి అంటే ఆ రోజు నేను బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. చనిపోయిన రోజు నేను లేను. ముందు రోజు మాత్రం హాస్పిటల్కి కలిసి నాకు కాకినాడ పెట్టి ఫోన్ చేసి చెప్పారు నా సీరియస్గా ఉంటాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజంతా అక్కడే ఉండి నాతో షేర్ చేసుకున్నాను. ఈ విషయంలో ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ కేక్ తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత రోడ్లో పెట్టించినాక, అట్లానే స్నేహితులు కానీ వ్యాపారంలో కానీ వ్యాపారం తీసుకున్న వాళ్ళు కూడా కస్టమర్స్లా డీల్ చేసే అలవాటు. వాళ్ళ ఒక స్నేహితులు కానీ మాట్లాడేది ఆ రూపాయి తగ్గిపోయిన పర్వాలేదు చేసేస్తాంలే, ముందు మీ పెళ్లి ఖర్చులు ఉన్నాయి కదా అని చెప్పని రూపాయి డీల్ చేస్తాం. కానీ మొదటి నుంచి కూడా డబ్బు సంపాదించుకోవాలా మిగిల్చుకోవాలనే ఆలోచన ఏ రోజు చేయలేదు. కానీ ఆ మనసు అనేది రాదు అని నా ఆలోచన. కానీ తొందరగా దూరం అవుతాడని నేను కూడా ఇవ్వలేదు. ఆ మనసు అందరికి రాదని నా మనసులో కాదు. స్నేహంగానే ఉండేవాళ్ళు అందరితో ఎవరికైనా స్నేహంగానే ఉంటాడు. కనీసం ఒక ప్రోగ్రామ్ ఇచ్చిన మొత్తం కూడా మీరు ప్రోగ్రామ్ ఇచ్చారు వాళ్ళని బూత్ మాట మాట్లాడడం కానీ చేయడం కానీ వాళ్ళు ఎక్కడ చేస్తే అట్లా పెట్టి వెళ్ళేవాడు. అట్లా అనారోగ్యం అవుతాడని ఎవరు ఊహించలేకపోయాము. లాస్ట్ మూమెంట్లో దగ్గర ఉన్నా అక్కడ సేవ చేసుకోలేదు. ఇంకా ఆయన ఏంటంటే ఆయన తలుచుకున్నప్పుడు దుఃఖం వచ్చి ఆయన స్టాప్ చేశారు. ఇప్పుడు నేను చెప్తాను, సురేష్ అన్న నా పేరు సత్యనారాయణ, సత్యపురుషుడే పద్మావతి సెంటర్ మాది. నేను రంగరోడ్లో స్టార్ స్టూడియోలో పనిచేస్తున్నాను ఒకప్పుడు. నేను ఒక్కరిగా ఉన్నప్పుడు అసలు స్టూడియో పెట్టేదానికి మాకు అప్పట్లో డబ్బులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అందరికీ. ఆ టైంలో సురేష్ అన్న గ్రామోదయ స్కీమ్ అనేసి ఒకరోజు ఈనాడు పేపర్ చూస్తూ ఉన్నాం. మేము ఈనాడు పేపర్లో వేసింది ఇట్లా సురేష్ గారు అని అట్లా ఇంటర్వ్యూ వేసింది. దాంట్లో
ఏంటంటే స్టూడియో పెట్టుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారని. అప్పటిదాకా నాకు ఆ విషయం తెలియదు వాస్తవంగా. సరే ఆ పేపర్ కటింగ్ చూసాము. చూసిన తర్వాత సరే అని ఆయనతో కలిసాను నేను. అన్నా ఇక్కడ నేను సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాను, ఇట్లా స్టూడియో పెడతా ఉంటే డబ్బులు ఏమన్నా ఏంటంటే గ్రామోదయ స్కీమ్ డబ్బులు ఇస్తున్నా, నేను కూడా దాంట్లో తెచ్చుకున్నాను, నువ్వు కూడా స్కీమ్ తెలుసుకో అని చెప్పాడు. అప్పుడు మనకు కొత్తహాల కాడ ఒక సెంటర్ ఉండేది. ఆ సెంటర్లో ఈ వివరాలన్నీ ఉండేవి. ఆ తర్వాత నేను కూడా వెళ్ళేసి అప్లికేషన్ తీసుకొని అలాగే గ్రామోదయాలు వేసుకున్నాము. మాకు గ్రామోదయాలు అప్పట్లో 20,000 రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బుతో స్టూడియో పెట్టుకున్నాను. అదే సురేష్ అన్న గ్రామోదయాలు స్టూడియో పెట్టుకున్న విషయం తెలియకుంటే నేను ఈరోజు ఒక్కడిగానే ఉండిపోయేవాడిని. ఆ రోజు అన్న అనుభవంతో ఆయన ఫాలో అయ్యి నేను స్టూడియో పెట్టుకున్నాను. దేవుని వల్ల హ్యాపీగానే నా స్టూడియో సాగింది, నా కుటుంబం అంతా హ్యాపీగానే సాగింది. అన్నతో కూడా అనుబంధం మాకు బాగుంది. ఎప్పుడైనా కనిపిస్తే ఆయన బాలాజీ నగర్ సత్యం అనేవాడు. ఎందుకంటే బాలాజీ నగర్ స్టేషన్ అనే కలిసి వెళ్తాము ఎక్కువగా. నా పేరేమో బాలాజీ నగర్ సత్యం అంట, ఆయన పేరేమో పల్లు రోడ్ సురేష్ అనేవాడు. ఆయన ఆత్మీయంగా మమ్మల్ని అటు పలకరించేవాడు. అప్పుడప్పుడు మాకు సన్మానాలు జరుగుతున్నాయి, కానీ మేము ఆయన సన్మానానికి భయపడి కొద్దిగా దూరంగా ముందు మాట్లాడేవాళ్ళం. దొరికామంటే పడిపోద్ది, ఇంటి మీద ఏళ్ళు టపా టపా పడిపోద్ది. దగ్గర 2 పడతాయి, పారిపోతే ఒకటే పడుతుంది. అట్లాంటిది మన మోహన్ తను ఫోన్ చేసి ఇట్లా సురేష్ నువ్వు బాగాలేదంటాయా అని చెప్పారు. నేను ఆ రోజు రాలేదు. మరోజు మళ్ళా విషయం సాయంకాలం ఎలా అన్నం చేసి బెంగళూరు మోహన్ అన్న ఇట్లా అన్న ఇబ్బంది అయితే అని చెప్పారు. మేము నమ్మలేకపోయాము. ఎందుకంటే అంతకుముందు కూడా మేము టౌన్ హాల్లో సన్మానానికి పిలిచాము. ఆయన పిలిచినప్పుడు హ్యాపీగా ఉండిండు, మా అందరికి స్వీట్స్ పెట్టాడు, సన్మానానికి వచ్చాడు. ఆ రోజు రాత్రి 11 దాకా మోహన్ అన్న, నేను, సురేష్ అన్న ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకున్నాం హ్యాపీగా. ఇంకా కాంట్రిబ్యూట్లు చేరారన్న 10 మంది కొత్తగా చేరే అసోసియేషన్ నుండి కూడా పంపించబ్బా చేస్తాను, దాని దేవుంది అని చెప్పారు. అట్లాంటిది ఉన్నటువంటి ఆయన సిక్ అయ్యారంటే అసలు నమ్మలేకపోయాను మేము. ఏందా సురేష్ ఏందా అన్నారెడ్డి గారు ఫోన్ చేసి ఇట్లా అన్న ఇట్లా సురేష్ అన్న హాస్పిటల్లో జాయిన్ అయిందన్న విషయం అయితే ఇది తర్వాత చెప్తాను ఆ విషయం అన్నాడు ఆయన. మేమైతే నమ్మలేకపోయాం. తొందరగా మనం వెళ్ళిపోతాను అనుకోలేదు మేము ఎవరము. కానీ ఏదో అది అనుకోకుండా జరిగిపోయింది. ఆయన అందరి మెచ్చి కోరుకునేవాడు, అందరితో ప్రేమగా ఉండేవాడు, అందరిని ప్రోత్సహించేవాడు. అక్కడ కూడా మన మధ్యలో ఏమంటే ఈరోజు అది నమ్మే పరిస్థితే కాదు, కానీ అంతా దేవుడి ఇష్టం ప్రకారం జరుగుతుంది, మన చేతిలో ఏం లేదు. కాబట్టి ఆయనకు ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని శాంతిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్. మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ రావాల్సిన కోరుకుంటున్నాం. సురేష్ కుమార్ అంటే నేను సురేష్ కుమార్ గారు ఒకటే రాసి మేము అనుకుంటామండి. సురేష్ అన్న నాకు ఒక దూరం బంధువు కూడా ఉంటాడు. ఆయనకి మామూలుగా యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆదరించాడు. నెల్లూరులో ఉండే సగం ఫోటోగ్రాఫర్ ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన దగ్గర పోయిన వాళ్ళు 4 రూపాయలు సంపాదించుకొని బయటకు వచ్చుకున్నారే కానీ ఎటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో పోయి 4 రూపాయలు సంపాదించుకొని కెమెరా పోయి బయటకు వచ్చిన వాళ్ళే కానీ ఆయన దగ్గర పోయి సురేష్ అన్న నాకు ఇట్లా ప్రాబ్లం లేదు, ప్రాబ్లంగా ఉంది అంటే అతను రూపాయలు సంపాదించుకొని బయటకు వచ్చిన వాడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకి రాజకీయం అంటే తెలవదు. బోళా సెక్రటరీ ఆయనకి ఎటువంటి రాజకీయం తెలవదు, బోళా సెక్రటరీ. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రిలో పోయినా నాకు లైట్ పోయింది, కెమెరా పోయింది, ప్రాబ్లంగా ఉంది, నా ప్రాబ్లం ఇది నా పరిస్థితి అంటే ఆయన దగ్గర ఏమిటి అది ఇచ్చి పంపించి డబ్బులు కూడా తీసుకునేవాడు కాదు. ఆయన చేసేది రెంట్ బిజినెస్ అయినా డబ్బులు కూడా తీసుకునేవాడు కాదు. దాంట్లో నేను ఒకరోజు కెమెరా ప్రాబ్లం అయింది, ఆయన కెమెరా తీసుకెళ్ళి వచ్చిన తర్వాత డబ్బులు వద్దు అన్నాడు. కానీ వద్దున ఖచ్చితంగా తీసుకోవాలి, అతనైతే ఇప్పుడు 3 అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నేను తీసుకోపోయి నా బండిలో ఎక్కించుకొని రాగానే ఉండలేకపోయాడు. పోగానే ఆయన ఫస్ట్ చెక్ చేసి సురేష్ సేమ్ మీ అమ్మకి ఎట్లా వచ్చింది అట్లాగే ఉంది, దీనికి కడుపులో అదే ఊపిరితిత్తులో ప్రాబ్లం ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ఖచ్చితంగా ఇతనికి ట్రీట్మెంట్ తీసుకోవాలని అప్పటికే ఇంజెక్షన్ వేసి ట్యాబ్లెట్ ఇచ్చి ఈ ట్యాబ్లెట్ ఖచ్చితంగా కోర్స్ వాడాలన్నారు. అప్పటికే అతనికి ఆల్రెడీ ప్రాబ్లంగా ఉంది. తర్వాత వెంటనే సార్ ఇంకా నీళ్ళు ఉంది అంటే దాంట్లో అంటే ఊపిరితిత్తులో నీళ్ళు ఉంటాయి, ఖచ్చితంగా నీళ్ళు తీసేయాలా. ఆ నీళ్ళు తీసేయాలంటే ఇతను బాగా బలంగా రెడీగా ఉండాలా, మానసికంగా రెడీగా ఉండాలంటే ఆయన చెప్పారు. చెప్పినప్పుడు
సరే ఒక 10 days చూస్తామని చెప్పి తర్వాత వచ్చేసాను. తర్వాత వీళ్ళందరూ కలిసి ఇంకా ఎక్కువ ఉందంటే బాబు వాళ్ళందరూ కలిసి చెన్నై తీసుకెళ్ళారు. చెన్నైకి అక్కడ తీసుకెళ్లారు. తర్వాత ఆయనకి నీరు తీయడం అంతా జరిగింది. దగ్గర 30 సంవత్సరాలు ఈ ఫోటోగ్రఫీ సంబంధంలో మా ఇద్దరికి ఒక సంబంధం ఉండేది. నేను మా బాబాగారు మోహన్ రాజు దగ్గర నుంచి నేర్చుకున్నప్పటి నుంచి సురేష్ అనేది చూస్తూ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి స్నేహ సంబంధంతో పాటు నాతో కూడా మోహన్ రాజు గారితో ఎలా ఉంటారో నాతో కూడా అలానే ఒక తమ్ముడులాగా చూసి నన్ను ప్రోత్సహించేవాడు. ఏ విషయమైనా సరే సురేష్ అన్న అంటే ఏం కావాలా సంధానం చెప్తూ అంటాడు. ఇప్పటికీ లాస్ట్ వరకు కూడా నన్ను చూస్తే ఆయన ఒక తమాషగా అంటాడు, చందాలకు చెందిన ఎలా ఉన్నా అంటాడు. అంటే అది ఒక ప్రేమ, తిట్టు కదా, ప్రేమతో నన్ను పిలిచే హక్కు ఆయనకు ఫస్ట్ నుంచి ఉందన్నమాట. అలానే కాకుండా నేను సొంతంగా ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు కూడా నేను ఎక్కువ స్కూల్స్కి ప్రోగ్రామ్స్ చేస్తుండేవాళ్ళు. స్కూల్స్కి ఐడెంటిటీ కార్డ్స్ కావచ్చు, బ్యాడ్జెస్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా ఐడి కార్డ్స్ ఫోటోస్ నాకు షెడ్యూల్ ఉన్నప్పుడు ఇంకొక షెడ్యూల్ ఉన్నప్పుడు సురేష్ అనికి చెప్పి వాళ్ళ పిల్లలు శిష్యులు ఉండేవాళ్ళు, చాలామంది పిల్లలు వాళ్ళ పంపించి ఫొటోస్ తీపించడం కానీ ప్రయాణిక నాకు కొన్ని వేల ఐడి కార్డ్స్ బ్యాడ్జెస్ నాకు చేసి ఇచ్చినటువంటి వ్యక్తి అతను ఈరోజు లేడు అనేది మాత్రం నేను జీర్ణించుకోలేకపోతున్నా. నేను ఫోటోగ్రఫీ మానేసి కూడా 5 years 6 years అయిపోతుంది. అయినా కూడా ఈ మధ్య కూడా నేను నాకు కొన్ని ప్రోగ్రామ్స్ చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే సురేష్ అనే చెప్పేవారు. ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ఎలా ఉంటుంది, ఆ కమిట్మెంట్ ఆయన దగ్గర శిష్యులు లేకపోయినా కెమెరా లేకపోయినా చెన్నై నుంచి అయినా సరే తెప్పించి చేసేంత వ్యక్తి ఈరోజు నెల్లూరు జిల్లాలో అలాంటి వ్యక్తులు ఉంటారు, మళ్ళా వస్తారు అనేది మాత్రం నాకైతే ఆ వ్యక్తి ఇంకా అలాంటి వ్యక్తి రాదు. ఎందుకంటే ఎంతోమంది శిష్యుల్ని, ఎంతోమంది స్నేహితుల్ని, ఎంతోమంది మనకంటే పెద్ద ఫోటోగ్రాఫర్స్ని కానీ చిన్న ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరామెన్లు కానీ ఆప్యాయంగా ఇది లేదురా అదిగా లేదు అనే మాట ఆయన దగ్గర ఉండదు. ఏ వస్తువు కావాలంటే ఏం కావాలా డేట్ చెప్పు, ఏం కావాలా కెమెరా నెంబర్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, అంతే. ఆయన డైరీ చూసారంటే నాకు నిద్రపోదు. పేజీ మీద ఏ పేజీ దాటేసి ఆ డేట్ మారిపోయి మళ్ళీ ఇంకో పేజీలో ఉంటాయి అన్ని డేట్స్ ప్రోగ్రామ్ రాసుకుంటూ ఉండేవాడు. నేను అదే అడిగాను, అన్న ఇన్ని ప్రోగ్రామ్ షెడ్యూల్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావు, మా ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్ చేస్తే మా కళ్ళ పెరిగిపోతుంది అంటే అదంతే లేదా నువ్వు డేట్ చెప్పు ముందు నేను రాసుకుంటానని చెప్పి ఆ డేట్కి రాసుకొని టయానికి నిద్ర ఎన్ని గంటలకి డేట్ టైము ఒకవేళ మనం లేట్ అవుతాం కానీ ఆయన లేట్ కావాలి. 10 గంటలకు డేట్ 9 గంటలకు నాకు ఫోన్ చేసి చదువు ఎన్నికలకు పంపించాలా, ఎక్కడికి పంపించాలా ఫాలో చేసి అటువంటి ఇది ఆ వయసులో కూడా అంత పెద్ద వయసులో కూడా ఆయన ప్రోగ్రామ్స్ మీద ఆ కమిట్మెంట్ ఫోటోగ్రఫీ మీద కమిట్మెంట్ అనడం అనేది చాలా చాలా అద్భుతం. ఈ ఫోటోగ్రాఫర్స్కి అతను నిజంగా సేవ చేసినంత ఇది నెల్లూరు జిల్లాలో నాకు సేవ చేస్తుంటారేమో, ఎవరు చేస్తుంటారు నాకు తెలిసినంతవరకు. అంత వరకు కూర్చొని కళ్ళకుండా మొత్తం ప్రోగ్రామ్స్ నడిపించిన వ్యక్తి భరణి సురేష్ అంటేనే ఒక గ్రేట్, ఇంకొక వేరే వ్యక్తి లేడు. ఆయన నమస్కారం నిజంగా చెప్తున్నా, కాళ్ళు నమస్కారం పెట్టాలి. అలాంటి వ్యక్తికి నిజంగా పోవడం అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధగా ఉంది. నాకు నిజంగా తెలియదు. నేను 30 రోజులు గుళ్ళో కలిసాను. 30 రోజులు ఫ్యామిలీతో వచ్చినప్పుడు గుళ్ళో కలిసాను. నేను మా మెసేజ్ ఎలా ఉన్నావు బాగున్నావు అంటే చాలా ఆప్యాయంగా పలకరించాడు. దాని తర్వాత అప్పుడు చనిపోతారు ఒక ముందు రోజు నేను వేరే బెంగళూరులో ప్రోగ్రాంలో ఉన్నాను. ముందు రోజు తెలిసింది యాక్చువల్గా అప్రూవల్ చేయాలని అనేసి. నేను ఆ రోజు కలవలేకపోయాను. అంటే వేరే ఫంక్షన్కి బెంగళూరు పోవాల్సి వచ్చింది, కలవలేకపోయాను. తర్వాత జరిగింది విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. నిజంగా అట్లాంటి వ్యక్తి మనలో లేకపోవడం అనేది చాలా దురదృష్టం. అది చెప్పలేనటువంటి బాధ. ఓకే, థ్యాంక్ యూ. ఆయన శరీరం ఉంటే కనిపించేవాడు, ఆయన శరీరం మీద కూడా కనిపించడు. ఇప్పుడు ఆయన హ్యాపీగానే అవుతానే ఉన్నాడు ఫోటోలో. మనందరం ఇక్కడ ఇట్లా మాట్లాడుకునే మౌనంగా ఉంటే ఆయన ఆత్మ చాలా బాధపడుతుంది. ఇది మాత్రము సత్యం. మీరు ఏమన్నా అనుకోండి, సురేష్ ఆత్మ ఇప్పుడు, ఎందుకంటే పెద్దకరమయ్యేదాకా ఆత్మ పోదు. ఇక్కడ చాలా మంది తెలుసున్నది ఈ విషయం. పెద్దకర్మ ఎందుకు చేస్తారంటే ఆ ఆత్మ నువ్వు చనిపోయినావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అనే దానికి పెద్దకర్మ చేస్తారు.
ఆయన గురించి మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది, బాధపడుతుంది. కంపల్సరీ వచ్చి మీకు ఎంత అనుభవం ఉంటే అది వచ్చుకోండి. ప్లీజ్ ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. నా పేరు ప్రవీణ్, అందరూ పరమేశ్వర ప్రవీణ్ అంటారు. నా దగ్గర నేను 2002లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు ₹5 ఇచ్చాడు. నాకు ₹5 ఇచ్చాడు. రోజు ఎన్టీఆర్ నుంచి ఆటోలో వచ్చి మన దగ్గర పనికి చేరాను. సంవత్సరం రోజులు నా చేత రోజు ఏం చేయాలన్నా అని అడిగితే రోజు షాప్ చిమ్మరా, షాప్ చిమ్మి పూజ చేసి కస్టమర్ వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి అని అన్నారు. తర్వాత 6 నెలల తర్వాత నేను ఒకరోజు ఫిల్మ్ కెమెరా ఇచ్చి గన్నవరంలో ఒక బర్త్డే ఉంటే దానికి వెళ్ళి ఫొటోస్ తీసిరారా, దీంట్లో 10 ఫోటోలు కరెక్ట్గా వస్తే నేను నెక్స్ట్ నుంచి ప్రోగ్రామ్ పంపిస్తాను అని చెప్పాడు. దాంట్లో నేను 16 ఫోటోలు బాగా తీశాను. అప్పటి నుంచి నన్ను ఫోటోగ్రాఫర్గా అన్న తయారు చేశాడు. దాదాపులోకి నన్ను పంపించాడు. అప్పుడు దాకా నేను బయట చిమ్మి దేవుడికి పూజ చేసి వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పి మధ్యాహ్నం సైకిల్ వేసుకొని వెళ్ళి బన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి క్యారేజ్ తెచ్చేవాడిని అందరికీ. అట్లాగా నన్ను తయారు చేశాడు అన్న. నేను అన్నని ఇప్పటికీ మర్చిపోను. ఆయన నాకు చాలా హెల్ప్ చేశాడు. నేను ఇప్పుడు అది చెప్పలేదు. నాకు బండి కొనిచ్చింది అన్నే, స్ప్లెండర్ బైక్ కొనిచ్చాడు. 2011లో ₹25,000 ఇచ్చి మిగతా డబ్బులు వేసుకొని బైక్ కొనుక్కోరా, ఎవరైనా చెప్పబాదు ఇది అని చెప్పాడు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, అన్న నాకు బైక్ కొనిచ్చాడు. 2016లో స్టూడియో పెట్టుకోరా, ఇంక నీకు పెళ్ళి అయింది కదా, ఇంకా నీకు ఖర్చులు పెరగతాయి, నా దగ్గర ఉంటే నేను ఇది ఇవ్వలేదు నీకు అని చెప్పేసి స్టూడియో పెట్టుకోమన్నాడు. అన్న ద్వారానే స్టూడియో పెట్టించుకున్నాను. ఇప్పుడు ఫోటోగ్రాఫర్గా ఉన్నాను. అన్న మనసు చాలా మంచిది, చాలా మందికి సహాయం చేశాడు. కానీ ఆయన ఏం సంపాదించుకోలేదు. అంటే ఆయన మంచి అందుకు మనసు. నేను ఈ ఫీల్డ్కి అనుకోకుండా వచ్చాను. నేను యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. ఫస్ట్ ఒక ఇన్సిడెంట్తో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత కొద్ది రోజులు బయట అక్కడ చేశాను. తర్వాత ఒకరోజు శాస్త్రి సార్ దగ్గర నేర్చుకున్నాను, జాయిన్ అయ్యి మిక్సింగ్ నేర్చుకున్నాను, జాయిన్ అయ్యాను. తర్వాత సురేష్ అన్న పరిచయం అయ్యాను నాకు. ఆ రోజు సురేష్ అన్న ఎలా ఉన్నాడు, ఆ రోజు ఆ షాపులో, చిన్న షాపులో 6 మంది ఇరుక్కొని కొనుక్కొని నేను తర్వాత ప్రవీణ్కి ఆ హోదా వచ్చిన తర్వాత నేనే మళ్ళీ బన్నమ్మ వాళ్ళ అమ్మకాడ బన్నమ్మ వంటలు ఆ వంట అందరికీ 7 మందికి 6 మందికి అన్నం తెచ్చి నేను అలా కొద్ది రోజులు బాగా కష్టపడిన తర్వాత నేను కూడా కెమెరా కొనుక్కుంటాను. కెమెరా కొనుక్కొని ఆయన ఇచ్చిన రూపాయితో ఈరోజు దేవుడి హ్యాపీగా ఉన్నాను. కానీ ఆయన ఇచ్చిన భరోసా ఎవరు ఇవ్వలేదు. నువ్వు కూడా బాగుండాలరా, బాగా బతకాలరా, మనం కూడా ఉండాలని చెప్పాడు కదా ఈరోజు కూడా. కానీ ఒకటి చెప్పాడు అన్న, ఇంతమందికి మనం పనిచేయాల్సిన అవసరం ఏముందని అంటే, ఒకట్రా ఈరోజు మనకి ఎంతమంది కెమెరాలకు మనం పంపించే వాళ్ళందరూ వాళ్ళు ఈరోజు బాగున్నారంటే మనం బాగున్నట్టు ఎలా చెప్పి నాతో చాలాసార్లు అన్నాడు. ఎంతమందికో మేము కెమెరాలు వర్క్ చేసాం, జాన్ అన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ ఫస్ట్ వస్తే అన్నీ మాది ఒక 3 ప్రోగ్రాలు ఉంటే బయట ఉండే 20 ప్రోగ్రాలు ఉంటాయి. బయట అందరికీ పంపించేవాడు కెమెరాలన్నీ. అన్న ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే చెన్నై నుంచి పిలిపిస్తాడు, వాళ్ళ హోటల్లో పెట్టాలా, వాళ్ళకి అన్నము మొత్తం రూము రెంట్ అన్నీ బనాయించేవాడు. కానీ ఎవరితో చెప్పేవాడు కదా ఇవన్నీ. ఆ రూమ్ రెంట్ కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు అడిగి తీసుకుని లేదు, ఓన్లీ ఎక్స్పోజింగ్ ఇచ్చేవాళ్ళు. నాకు తెలుసు ఈరోజు ఆయన ఏనా అంటే ఈరోజు మనం వాళ్ళకి ఏ రోజు మనం పంపిస్తామో వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ మనకు చెప్తారు, వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని చెప్పాడు. అందుకు ఈరోజు కూడా ఏంటంటే నాకు అన్నట్టు అభిమానం. కానీ ఆయన ఈరోజు మమ్మల్ని ఎవరైనా సరే గుర్తుపడరు, కానీ పర్ణి సీను అంటేనే గుర్తుపడతారు. అదొక బ్రాండ్. ఈరోజు ఆ బ్రాండ్ మాకు వెనకాల లేకుండా పోయింది. చాలా బాధగా ఉంది. కానీ చాలా పనిచేశాను నేను. ఈరోజు వేరే ఫీల్డ్ నుంచి వచ్చి ఈ ఫీల్డ్లోనే ఆగిపోయాను. అది ఏమంటారు సార్, అందరు బాగున్నావా? నేను పోయినాను. ఫోటో తీసామండి. ఇప్పుడు 1990లో ఆ మూమెంట్లో మనకు ఈ డిజిటల్ కెమెరా వచ్చిన తర్వాత ఉపయోగం వచ్చేవాడికి తక్కువ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను శాస్త్రి గారు చేసుకున్నానికి వస్తుండేవాడిని. అప్పుడు
సురేష్ నా పరిచయం ఎవరిలో ఉంటే పని చేసేవాడు చెప్పు నాకు అన్నాడు. సరే ఆయన కలిశాను. ఆయన కలిసిన తర్వాత ఆయన నన్ను ఆదరించి నాకు ప్రైవేట్కి సీన్ చెప్పాడు. దానికి మొత్తం నేర్పించవచ్చు అనేక ప్రోగ్రాం తీస్తున్నాం. మోహన్ రాజు గారి, కిరణ్ గారి అన్ని ప్రోగ్రాం తీస్తున్నాము. అన్ని ప్రోగ్రాం తీసినాను చాలా. ఆయన వల్ల మాకు చాలా హెచ్చరించింది. ఆయన చనిపోయిన దానికి చాలా బాధగా ఉంది. రెండు రోజులు ఫుడ్ కలిసాను. అయితే పుట్టినరోజు ఆయన ఆశీర్వాదాలు తీసుకునేవాడిని. దసరా వస్తే ఫుడ్లు పెట్టేది మాకు. సంక్రాంతి వస్తే స్వీట్ తెచ్చేది. ఆయన అన్నం పెట్టే దేవుడు బాబు. మాట్లాడడానికి ఆత్మపడడం కారణం అందులో ఉన్న ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ వల్ల చాలా మంది వచ్చి మాట్లాడలేకపోతున్నారు. కుటుంబ సభ్యులు కూడా అదే మెయిన్. ఎందుకంటే వాళ్ళు ఆ ఎమోషన్తో మాట్లాడారు కాబట్టి అందరూ భరణి సురేష్ అంటారు. భరణి అంటే చాలా మంది అన్నవాడి భరణి అంటే ఎవరు, అమ్మ ఎవరు అని అడిగేవాడు. చాలా మంది ఇప్పటికీ మనం చూడే వాళ్ళకి ఎవరు తెలియదు. వాళ్ళ చెల్లెల పేరు భరణి. ఆయన అక్క చెల్లెలు అంటే అంత ఆప్యాయంగా చూసుకునేవాడు. వాళ్ళ పిల్లలు కూడా అంతే ఆప్యాయంగా చూసేవాడు. ఆయన బాగా టైంలో కూడా వాళ్ళ అక్క చెల్లెలు ఆయన అంటే చూసేవాడు. బిడ్డలు ఆయన చూసుకున్నారు అట్లా. కానీ ఆయన ఏంటంటే స్వార్థం అనేది తెలియదు ఆయనకి. నాకు ఇదే హాల్లో సన్మానం జరిగింది లాస్ట్ సెప్టెంబర్లో. అంటే నేను 49 సార్లు బ్లడ్ డొనేషన్ 50 సార్లు అయిందని నాకు సన్మానం జరిగితే అప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆయన ఏంటంటే మాల తీసుకొచ్చి ఎందుకు మాల అంటే మాల వేస్తే ఏముందిరా నా అభిమానం అంత ఎందుకంటే తెచ్చుకోలేము కదా అని చెప్పని కరెక్ట్గా ఇక్కడే సెప్టెంబర్లో వేరే ఒక స్వచ్ఛంద సంస్థ సన్మానం చేస్తే వచ్చి రాలేకుండా వచ్చి మాల వేసి చేసుకున్నాడు. ఆయన ప్రతి ఒక్కటి ఏంటంటే షేర్ చేసుకోవాలి, చేసుకుంటేనే తృప్తి అనమాట. వీడు నా వాడు నేను అల్లుడైనా కూడా అల్లుడని కాకుండా స్నేహంగా ఒక వస్తువు ఉన్నా ఏదో ఉన్నా చేసుకున్నాడు. ఇప్పుడు మోహన్ రాజు సార్ కానీ అంత వయసులో ఆయన ఏజ్లో ఎంత అయినాక మార్పేరు పిల్లకుండా ఎవరినే ఇవ్వడు. నన్ను ఒక్కడే మార్పేరు పెట్టేవాడు, నన్ను ఒక్కడే ఈ పేరు కొట్టాడు. మరి అది ఎందువల్ల అర్థం కాదు. అది కూడా అడిగేవాళ్ళు, మీ అల్లుడైతే పట్టుకు మమ్మల్ని పడతావు అని చెప్పి అడిగేవాడు. కానీ ఏంటంటే ఆయన ఎందుకు ఆయన మనసులో ఆయనకి అదొక ప్రేమ అది. అందుకే ఆ రోజు చివరి రోజు కూడా నేనే ఉండాల్సి వచ్చింది. కానీ మనం కాపాడుకోగలుగుతాం. అందువల్ల అందరూ ఎమోషనల్ వల్ల ఎందుకంటే మాట్లాడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఆయన అంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫ్ తెలియని వాళ్ళు మా స్టూడియోకి ఈ మధ్య వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కస్టమర్స్ అంటారు ఏమి సురేష్ బాగా తిరిగేవాడు అసలు ఏది అయిపోయాడు అని చెప్పి అందరికీ బాధే. భగవంతుడు కుటుంబ సభ్యులతో సురేష్ గారు బాగున్నట్టే ఎవరైనా అమ్మాయి చూసి పెళ్లి చేసుకుంటారు కదా. అమ్మాయి బాగుంది, చదువు బాగుంది, పెళ్లి చేసుకుంటారు కదా. నేను యాడ్ చేసుకుంటాను. సురేష్ గారు చూసి చేసుకుంటాను. ఇంటికి వచ్చేది పెళ్లి చేసుకోవాలి. మస్తు కనిపిస్తుంది. మస్తు కనిపిస్తుంది. బావ అంటే వాళ్ళు మత్సారి బావాడు వాళ్ళు ఒకసారి బావాడాలి కదా. అట్లా అది ముందు పొందాలి. ఆచారం ఇంటికి వాడది, అభిమానం ఇంటికి వాడది, ఆప్యాయత ఇంటికి వాడది. ముందు పొందాలి. హైదరాబాద్ సురేష్ లేదు బాగా అన్నమాట. ఏం చెప్పాలి అక్కడ అల్లా పట్టలేదు. మంచి మంచి ఆర్ఎస్ ఫోటోస్ మేము ఈ ఫీల్డ్కి వచ్చి 30 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఈ 30 సంవత్సరాల్లో భరణి సురేష్తో మాకు చాలా సంవత్సరాల అనుభవంలో ఉంది. ఈ అనుభవం ఒక చిన్న ఉదాహరణ. నేను సినిమా పిచ్చోడిని. ఏంటంటే నాకు మా మైనస్ అలవాటు ఏం లేవు, ఒక్క సినిమా పిచ్చే. భరణి సురేష్ ప్రతిరోజు సినిమా పోయేవాడు. మేము ఎప్పుడు కలిసినా సినిమా గురించే మాట్లాడుకునేవాళ్ళం. ఏ సినిమా చూసాను సార్, ఏం పోవాలి, మీరు చెప్తే నేను పోతాను,
అనే తోటి మేము అంత ఇదిగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఈ యూరి ఫంక్షన్ అని అన్న కంపల్సరిగా పిలిచాడు అంటే భరణి సురేష్ కంపల్సరిగా అటెండ్ అయ్యేవాడు. ఒకవేళ తెలియకపోయినా ఎవరైనా బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే వచ్చి అభిమానంగా పలకరించుకునేవాడు, అందరితో అభిమానంగా ఉండేవాడు. కాబట్టి ఆయన నాకు తెలిసి మన వీడియో ఫీల్డ్లో ఎవరు చనిపోయినా అంతమంది జనాన్ని ఇప్పుడు వరకు ఎక్కడ చూశాను. ఆ రోజు అంతమంది వచ్చారు, ఎందుకంటే అందరి మనసులో ఆయన ఉన్నాడు. ప్రతి ఒక్కరిని నెల్లూరులో ఒక వ్యక్తిని కూర్చి మాట్లాడుకునేవాడు, అంటే కూర్చి అంటే అభిమానంతో కూర్చి మాట్లాడగలిగేవాడు ఒక భరణి సురేషే. ఇంకా ఎవరికి ఆ ఛాన్స్ లేదు. ఒకరిగా చేస్తే మళ్ళీ ఏమంటారో అని ఒక భయం లేదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ భరణి సురేష్ ఎక్కడి మిత్రులైనా బుధం తట్టి పలకరించేవాడు. ఆయన ఒక్కడు తగ్గితేనే అందరూ భూమిలో ఉండేవాడు. ఇక ఈవుడికి ఆ అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఆయన అంటే అంత అభిమానం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అతను కొట్టినా కూడా అభిమానంతో స్వీకరించేవాళ్ళు. ఓకే, నాకు తెలిసినంత వరకు ఆయనతో నా అనుబంధం పంచుకున్నాను. ఇంకెవరైనా మన మెంబర్స్ వచ్చి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సురేష్ గారు మా మామయ్య. యాక్చువల్లీ మా అమ్మగారు సురేష్ గారికి అక్క. యాక్చువల్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడలేదు. సో ఉన్న విషయం ఏంటంటే ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎలా కాపాడుకుంటూ వచ్చామో మాకు తెలుసు. ఎందుకంటే మాకు తెలిసిన టైంకి యాక్చువల్లీ మా మామయ్య లేరు అనుకుంటా వచ్చాం. 2020 నాటికి ఇంకా కంప్లీట్గా ఇంకా బతికే పరిస్థితి లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ మీరు ఎలా అయితే చూశారో అలాగే ఆయన బ్రీతింగ్ తీసుకోవడం కానీ, లేకుంటే కనీసం లేచి 4 అడుగులు వేసి బాత్రూమ్ తిరగటం కానీ, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా ఆయన అసలు తన పని తాను చేసుకోలేకుండా ఇంకో 1 వీక్ అలా వదిలేసుకుంటే ఆయన అప్పుడే కాలం చేస్తుండేవాడేమో. బట్ లక్కీగా ఆ టైంకి నేను హైదరాబాద్లో ఉండేవాడిని. అన్ఎక్స్పెక్టెడ్గా కరోనా రావడం, ఆ టైంకి నెల్లూరు షిఫ్ట్ అవ్వడం, ఈ మూమెంట్లో మేము ఆయన్ని నోటీస్ చేసి ఆ టైంకి మేము రాయవెల్లూరు తీసుకెళ్ళడం జరిగింది. 6 months ఫైట్ చేసాం యాక్చువల్లీ ఆయన ట్రీట్మెంట్ ఇప్పించడానికి. ఈవెన్ మేము ఆయన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళాలంటే స్ట్రెచర్ లేకుండా బయటకు వచ్చేవాడు కాదు. స్టేషన్కి తీసుకెళ్ళినా బయటికి స్ట్రెచర్ తీసుకొచ్చి స్ట్రెచర్లో ట్రైన్లో నేను మా పిన్నమ్మే ఇద్దరు ట్రైన్లో లోపలికి ఎక్కించాలంటే అంత హెవీ పర్సన్ని మేమిద్దరం పట్టుకొని పుష్ చేసి ఆయన అలా 6 నెలలు ట్రీట్మెంట్ ఇప్పిస్తే 6 నెలలకి ఆయన రికవర్ అయ్యి తర్వాత 1 year మా పిన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి భరణి గారి ఇంట్లో రికవర్ అయ్యి బాగా సెట్ అయిపోయారు. ఆయనకున్న ప్రాబ్లం యాక్చువల్లీ లివర్ సిరోసిస్. ఆ లివర్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది, ఇంకా బాగా సెట్ అయిపోయారు అనుకున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెన్ ఒక 6 months బ్యాక్ కూడా రాయవెల్లూరు వెళ్ళొచ్చారు. మళ్ళీ 6 months వరకు రావాల్సిన పర్లేదు, మీకు లివర్ అంతా సెట్ అయిపోయిందని చెప్పారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్, అది ఎలా జరిగిందో ఏం జరిగిందో మాకు అర్థం కావలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మెయిన్ ఈ మూమెంట్లో ఈ 3 years మేము కాపాడుకుంటూ వచ్చిన దాంట్లో నేను, మా పిన్నమ్మ, మా తమ్ముడు సాయి ముగ్గురం ఉన్నాం. ఈ మూమెంట్లో క్రిటికల్ ఒకటే ఒక రోజు, ఆ రోజు పొద్దున ఏ రోజైతే ఆయన హాస్పిటలైజ్ అయ్యారో ఆ రోజు ఏ ఒక్కరు ఊళ్ళో లేకుండా వెళ్ళిపోయారు. సో అదే లాస్ట్కి మాకు బాధగా అనిపిస్తుంది. సో ఫ్యామిలీ లైఫ్కి వస్తే ఆయన గురించి ప్రొఫెషనల్గా మీకు అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ నుంచి కూడా ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే మా అమ్మ కానివ్వండి, మా పిన్నమ్మలు కానివ్వండి చెల్లెళ్ళు అయ్యవచ్చు. కానీ మా పెళ్ళిళ్ళు కానీ, మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఆయన దగ్గరుండి మా తండ్రుల పొజిషన్ తీసుకొని చేశారు. ఈవెన్ మా ఫాదర్ 2015లో ఎక్స్పైర్ అవుతే ఆ టైంలో మా ఫాదర్ చనిపోయినప్పుడు మేబీ కన్నీళ్ళు రాలేదేమో, కానీ మా మామయ్య చనిపోయారు అనుకుంటే ఇంకా పూర్తిగా అసలు ఇంకేమీ లేదు అనే ఫీలింగ్ వచ్చింది. 2020 ఆయన మళ్ళీ రికవర్ అవ్వడం కూడా ఆయన ఎప్పటికీ యాక్చువల్లీ అంతకుముందు కూడా ఒక 2 years 2 times ఆయన ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఆశ ఉంది. 2 times శంకుస్థాపన చేశారు. అన్ఫార్చునేట్లీ ఆ ఇల్లు కట్టుకోలేకపోయారు. అదేంటో ఆ టైం యాక్చువల్లీ ఆయన రికవర్ అవ్వడం, ఆ టైంలో మళ్ళీ గృహప్రవేశం చేయడం ఆయనకి ఇక లైఫ్లో ఒక రిగ్రెట్ ఉండిపోయింది, ఇంత చేసి ఒక ఇల్లు కట్టుకోలేకపోయాను. సో ఆయన మళ్ళీ బ్రతకటం, ఆ టైంలో మళ్ళీ రికవర్ అవ్వటం, ఆ ఇల్లు ఆయన గృహప్రవేశం చేసి ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవడానికే అన్నట్టుగా జరిగింది. ఆ టైంలోనే మా తమ్ముడు పెళ్లి చేయడం,
సో అదే టైంలో యాక్చువల్లీ అప్పటిదాకా సాయి స్టూడియోలో ఉన్నాడే కానీ కంప్లీట్ కంట్రోల్ తీసుకోలేదు. కానీ ఆ 3 years వాడు చేసిన దానికి మీ స్టూడియో ఎలా అయితే మా మామయ్య టేక్ ఓవర్ చేస్తున్నారో, సో కంప్లీట్గా మా మామయ్య లేని లోటు వాడు తీర్చాడు. అక్కడ ఆయనకి ఆ రిగ్రెట్ లేకుండా పోయింది. నా తర్వాత స్టూడియో ఏమైపోతుందో అనే ఫీలింగ్ ఆయనకి లేకుండా చేశారు. లిటరల్గా చెప్తున్నాను కదా, ఈ 3 yearsలో అల్లుళ్ళు అంటే ఓకే వీళ్ళు ఇలా ఉంటారా అనే ఫీలింగ్ 3 yearsలో వచ్చింది. అంతకుముందు లిటరల్గా మమ్మల్ని పనికి మానవాళ్ళు, అల్లుళ్ళు అంటే పనికి మానవాళ్ళు, దేనికి పనికి రారు అనే ఫీలింగ్ ఉండేవాడు. అంటే మా ఏజ్ అలాంటిది, మేము ఆయన తగ్గట్టు ఉండలేకపోయాం. సో ఆయన మమ్మల్ని అలా అనుకునేవాడు. కానీ అల్లుళ్ళు అంటే ఏంటి అనేది ఆయనకి బాగా లేకుండా వచ్చినప్పుడు, ఆయన బయట పని తిరగలేనప్పుడు అప్పుడు ఆయనకి అర్థమైంది అనమాట. అసలు అల్లుళ్ళు అంటే మనం అనుకున్నది ఏంటి, వాడు మనకు భరోసాగా ఉండటం ఏంటని. సో ఇంకా ఆయన గురించి చెప్తూ ఉంటే చాలా విషయాలు ఉన్నాయి. బట్ వన్ థింగ్ మాకేంటంటే, మా ఫ్యామిలీలో బిగ్గెస్ట్ పిల్లర్ మా మామయ్య. ఎందుకంటే ఈవెన్ మా అమ్మ, మా నాన్న ఎవ్వరూ ఇదైనా అంత బాధ అనిపించలేదు. కానీ మాకు ఏంటంటే ఒక 1000 ఏళ్ళ బలం అనమాట మా మామయ్య అంటే. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడండి, అరే మనకి నాకు కొడుకులాగా సురేష్ అనేవాడు అనమాట. నేను అందరూ వాటిని కలిసికట్టుగా ఉండాలి. తర్వాత నేను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, మా నాన్న ఇంట్లో మాట్లాడుతాడు. మా ఇంట్లో ఒక పండుగ అంటే సురేష్ ఉంటాడు, మా ఇంట్లో కష్టం వచ్చింది అంటే సురేష్ ఉందంటాడు. ఆ మార్కెట్ ఎలా ఉంటుందంటే, మా నాన్న తర్వాత బాగా మార్కెట్ మాత్రం చాలా చక్కగా ఉంది. తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చేసరికి మాకు అర్థం కాలేదు, ఎందుకు ఇలా అవుతున్నాడు, ఆయన ఆరోగ్యం పరిస్థితి ఇలా అవుతుంది, నిజంగా లివర్ సిరోసిస్ ఎందుకు వచ్చింది అనేది తర్వాత మేము నిజాన్ని చేసుకున్న తర్వాత మాకు అర్థమైంది. తర్వాత అతను కష్టపెట్టేలా చూసుకుంది ఎవరో మా అక్క వరణి అని. మీరు చూసుకుంటారు ఏదో ఒకసారి ఏదో ఒక పైకి లేకొచ్చారు, మీకు తెలుసో తెలియదండి. ఆమె వరణి, ఈమెకి 2 బిడ్డలండి. ఆ 2 బిడ్డల కంటే ఇంకా పెద్ద బిడ్డ ఒకటి ఉంటాడండి. ఆయన ఎవరో కాదండి, సురేష్ అని. అంత బాగా చూసుకున్నాడు, పసిబిడ్డలాగా చూసుకున్నాడు. అంటే బిడ్డకి కష్టం వచ్చినప్పుడు తల్లి చూసుకోవడం వేరే విధంగా కాదు. ఆయనకి కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నానన్నా, అంటే ఈయనకి కష్టాల్లో ఉన్నప్పుడు అన్నా చెల్లెలు కదండి, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు తీర్చుకుంటారు. కానీ ఈమె పడ్డ కష్టము నాకు తెలిసి మీరు ఎవరు దాన్ని ఊహించలేరండి. అంత కష్టం భరించింది, చేసింది. ఈమె కనపడాలని చెప్పేసి ఈమె మీకు చూపించాలనే తీసుకొచ్చారండి, వేరే విధంగా. ఇంకొకటి ఏంటి అంటే, శత్రువు లేని మనిషి ఎవరు ఉన్నారు అని అంటే సురేష్ అని. ఎక్కడ ఏ సందులో నుంచి పోయినా చుట్టుపక్కల వాళ్ళందరినీ పలకరించుకుంటూ పోతాడు. ఆఖరికి ఆయన ఉండేది చెట్టుకుంట రోడ్లో ఎక్కడో లోపల ఉంటున్నా కూడా నేరుగా ఎండపడి నీళ్ళ దగ్గరికి వస్తాడు. ఉస్మా క్యాంటీన్ ఆయన సురేష్ అన్న పలకరిస్తాడు. తర్వాత మా ఇంటి దగ్గరికి వస్తాడు, సుబోధులను పలకరిస్తాడు. ఇంకా మధ్యలో అందరినీ పలకరించుకుంటూ వెళ్తాడు. అంటే శత్రువులు లేడండి ఆ మనిషిని. ఇట్లాంటి మనిషిని చూడడం చాలా కష్టం అండి. ఇంకా చాలా చెప్పాలంటే అంటే చాలా ఉందండి. కన్న తల్లిలాగా 4 ఏళ్ల క్రితం పొత్తిళ్లలో పెట్టుకొని చూసిందండి. ఆ తల్లి ఎట్లా చూసిందో తెలియదు, కానీ ఈ తల్లి చేసిన పని మేము కళ్ళారా చూసాము. తల్లి కంటే ఎక్కువ. ఈ సభ యాక్చువల్గా భరత్ చెప్పినట్లు 4 years బ్యాక్ జరగాలి యాక్చువల్గా. కానీ ఈ తల్లి పుణ్యం, మా భరణమ పుణ్యం. ఆమె నాకన్నా చిన్నదో పెద్దదో నాకు తెలియదు, కానీ ఆమెకి పాదాభివందనం. ఒక మంచి మనిషిని 4 సంవత్సరాలు తిరిగేలాగా చేసి, కానీ దేవుడు ఈ 4 ఏళ్ల తర్వాత తీసుకెళ్ళిపోయాడు. తల్లి నీకు పాదాభివందనం. 1980 నుంచి చూసి 40 years ఇచ్చిన ఫ్రెండ్ వాళ్ళ మేనమామ దగ్గర నేను పనిచేసేటప్పుడు మా ఫోటో స్టూడియో వచ్చేది, విద్యా ఫోటో స్టూడియో. వాళ్ళ మేనమామ గారు వెంకటరామ గారు. ఆయనతో మాట్లాడేటప్పుడు సురేష్ వచ్చి వాళ్ళ మామతో మాట్లాడి నాతో మాట్లాడేది. ఏ కృష్ణ అనేది అట్లా పద్యం ఉన్నారు. కరెక్ట్గా 2 ఏళ్ళ తర్వాత ఈఆర్సీ గ్రౌండ్ కిందలో ఫోటో స్టూడియో పెట్టాడు.
అప్పటి నుంచి బాగా నాకు ఫ్రెండ్, దేనికైనా మాట్లాడతాడు, నాకు అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. మంచి అయినా చెడ్డైనా నాకు ఉంటాడు. ఈ మధ్య చనిపోయే ముందు రోజే మంగళవారం రోజు మధ్యాహ్నం 12 ప్రాంతంలో కాసేపు మాట్లాడేది పోయి బుధవారం జరిగింది నైట్. చాలా బాధగా ఉంది. ఇప్పుడు నాకు బాగా ముఖ్య స్నేహితుడు, పెద్దోడైనా పెద్దోడైనా ఇద్దరు క్లోజ్గానే మాట్లాడుకుంటున్నాం. ఒక గంట కనపడలేదంటే ఫోన్ చేస్తాడు నాకు, ఎక్కడ పోయిందంటే సురేష్ కనపడి పోతే గంట సేపు అన్న మాట్లాడాలి. ఒకరోజు బయట నుంచి వెళ్ళిపోయాను, నన్ను చూశాడు. చూసి ఎక్కడ పోయి మళ్ళీ ఫోన్ చేశాడు. చూసి వస్తాడు సురేష్ పని మీద పోయాడు. నాకు మొన్న చివరి చూపే చూశాను. అంటే అతని ఇష్టము, దేనికైనా మాట్లాడతాడు, నాతో అభిమానం ఉంటాడు. నా బెస్ట్ ఫ్రెండ్. నేను స్టూడియోకి సంబంధించిన వ్యక్తిని కాదు, అలా బంధువుని కాదు. నేను సాయి వాళ్ళ ఫ్రెండ్ని. చిన్నప్పటి నుంచి నేను సురేష్ మామయ్య అనే పిలుస్తాను. ఎందుకంటే సాయి ఇంట్లో అందరిని ఎలా పిలుస్తాను అలాగే నేను పవన్ కూడా ఇద్దరు ఫ్రెండ్సే. సాయికి అందరం సురేష్ మామయ్య అనే పిలుస్తాము. ఆయన నన్ను అంటే నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేస్తున్నాను. ఆయన ఫోన్ చేసి వేరే డాక్టర్ అని పిలుస్తారు. ఫస్ట్ డాక్టర్ దానికి ఏమైంది, దీనికి మెడిసిన్ కావాలంటారు, అడుగుతారు, మాట్లాడతాము. ఆయన నా పెళ్లి చూపు ఫోటో ఆయన దగ్గర తీసుకున్నాడు. నా పెళ్లి ఫోటోలు ఆయన తీసారు. ఆయన ఎంత మంచి మనిషి అంటే నేను ఎప్పుడు ఆయన నా దగ్గర రూపాయి తీసుకుంది లేదు. ఎందుకంటే నేను అల్లుండే, సాయి ఎంతో నేను అంతే. ఈరోజు ఆయన లేని చాలా బాధగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఆరోగ్యం బాగాలేకపోయినా బర్ణమ్మో, సాయో, భగతన్నో, నేను భగతన్న చెప్పినట్టు రాయవేలు నిమిషాలు కారులో తీసుకుపోయారు. అన్నీ మేము కళ్ళారా చూసాము. ఆ రోజు నేను లేను, భగతన్న లేరు, బర్ణమ్మ లేరు, సాయి లేరు, ఒక్క మనిషి కూడా ఆయనకి ఆరోగ్యం బాగాలేని పరిస్థితులు లేకపోవడం, మేము కాపాడుకోలేకపోయామని ఒక బాధ అయితే ఇంకా ఉంది. ఆయన పైన ఉన్నా సరే ఆయన చేసిన మంచి పనికి ఆయన చాలా బాగుంటారని కోరుకుంటున్నాం. కొన్ని సంవత్సరాలు అన్న దగ్గర పనిచేసాము. అన్నకి బాగలేనప్పుడు కూడా ఎండలో హాస్పిటల్ చేయించారు. తర్వాత సాయి ఫోన్ చేసేసాడు, పోయి చూసి వచ్చాము. ఆ రోజు కూడా బాగుంది. తర్వాత అన్న డిశ్చార్జ్ కూడా అయ్యాడు. తర్వాత వచ్చేసి ఇంటికాడినప్పుడు ఆ రోజు నైట్ నేను చూశాను అన్నని. ఆ రోజు మాట్లాడాను, ఆయాసపడతా వచ్చాడు. ఆయాసపడి వచ్చేసి ఏమైందంటే అది ఏంటో బాగలేదు, ఇంకా తగ్గలేదనేసరికి తగ్గదని చెప్పాను. ఆ రోజు నైట్ నేను ఊరికి వెళ్ళాను. ఆ రోజు నైట్ వచ్చేసి మళ్ళీ ఎన్నో హాస్పిటల్ నుంచి మళ్ళీ అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చారు. నైట్కి సాయి ఫోన్ చేసి మామ చనిపోయాను కానీ ఫోన్ కూడా చెప్పాడు. అన్నం కూడా చూసుకుంది ఎట్లాగంటే ఇంట్లో వైపు కూడా చూసుకోలేదు, అమ్మమ్మ చూసుకుంది. ఎంత చిన్నపిల్లడికి ఎట్లా చేస్తారో వాళ్ళ మదర్ ఎట్లా చేస్తుందో అట్లాగా నీట్గా మొత్తం తీసుకొని వచ్చింది దాన్ని. యాక్చువల్గా ఆయన ఏంటంటే కోవిడ్లో అసలుకి అప్పుడే జరిగిపోవాల్సింది, కానీ అప్పుడు దాకా లాక్డౌన్ వచ్చింది. అన్నీ మేము చాలా చూసాము. నా పేరు మాట్లాడిన అంజలి వీడియోస్ ముందు ఇప్పుడు బిఏ మార్చుకుంటాను. నేను అంజలి వీడియోస్ అని పెట్టడానికి కారణం ఏంటంటే అప్పట్లో లేడీస్ పేర్లు అన్ని స్టూడియోలు పెట్టాయి. రజనీ స్టూడియో, భరణి స్టూడియో, విజయ స్టూడియో. లేడీస్ పేరు అయితే బాగా క్లిక్ అవుతుంది. ఈ పేర్లు చూసి నేను కూడా అంజలి వీడియోస్ అని పెట్టినప్పుడు అందులో భరణి అన్న రజనీ స్టూడియో పక్క వస్తుంది. అన్న గురించి చెప్పాలంటే అన్న షాపు మధ్యాహ్నం 12 పైన పోయామంటే మనం కాలు కూడా పెట్టలేము. రౌండ్ కూర్చొని పెద్ద క్యారేజ్ ఓపెన్ చేసి తింటా ఉంటారు. ఒక గంట సేపు మనం లోపల పెడతాం. నేను అనుకునేవాడిని రోజు ఎక్క వండి పంపిస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంట్లో నన్ను బాధ పెట్టారు, సంతోషంగా వస్తున్నారు. నాకు అర్థమయ్యేది మన వాళ్ళైతే కాదు, రోజు అందరికీ అంతమంది భోజనాలు పెట్టాలంటే. అది కాకుండా ఆయన చేసే పని ఏంటంటే ఎప్పుడైతే అయ్యప్ప మాల వేస్తారో ఆ టైంలో వెనక హోటల్లో టోకన్లు ఇచ్చేవాడు, 30 టోకన్లు. అది కట్ట కొనుక్కుని జోలు పెట్టుకుంటూ ఉంటాడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మాల వేసుకున్నారు, మన ఫోటోగ్రాఫర్లు ఆయన తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే పక్కన అంటే అదొక అన్నదానం టైంలో ఒక టోకన్ ఇచ్చేసి ఈరోజు స్వామి అక్కడ ఫోన్ చెయ్యి అని చెప్పి టోకన్ ఇచ్చేవాడు. ఈరోజు మీరు వెంకటంలో ఫోన్ చేయండి నా తరఫు నుంచి టోకన్ ఇచ్చేసేవాడు. దగ్గర నుండి పెట్టించే టైం మొత్తం టోకన్ ఇచ్చేసేవాడు. అక్కడ నెలకి ఎన్ని బుక్కులు కొనేవాడు. అది ఆ విధంగా అన్నదానం చేసేవాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా శవమలే టైం వస్తే ప్రతిరోజు పోయి చెప్తున్నాడు అయిపోయి ఉదయాన్నే. తర్వాత రీసెంట్గా మన సాయి సాయి విద్యాభయ రీసెంట్గా అన్న రేపు పొద్దు చనిపోతాడంటే ఈరోజు మాకు 4 కెమెరాలు కావాలంటే బుక్ చేసాం. ఆయన ముసుకేసుకొని కొనుక్కుంటాం. మా కొడుకు ఒక 5 ఇద్దరు పోయారంట. ఫోన్ చేసి అడిగితే
సరే రామ రాసి పెడతాను ఆయన రాసాడో లేదని చెప్పి పోయాడు విశ్లేషణ వణుకుతా ఉన్నాడు అలా 23 తేదీ కెమెరాలు కావాలా ఫోటో ఇద్దరు వీడియోగ్రాఫర్ ఎట్లా ఉంటుందంటే రాసిన డైలీ చూసుకున్నాను రాజేశ్వర ఆయన ఆనవాయితీని ఇతను 23 ఆయన చనిపోయిన తర్వాత 23 తేదీ కెమెరా టైం పంపించాడు. దానికి సాయికి థ్యాంక్స్. ఆయన మోటో ఆయన ఏం పెట్టుకున్నాడు అవన్నీ ఇతను నాకు తెలియదు మామూలుగా ఒకసారి విషయాలు తను అనుసరిస్తున్నాడు కాబట్టి పరిణామ అలవాట్లు అన్నీ కూడా సాయిలో ఉన్నాయి. నేను నమ్ముతున్నాను. ఆయన అలా కొనసాగించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయి. సురేష్ అండ్ అభిమానంతో మనము మా అసోసియేషన్ ఉంది. ఒక ఫోటోగ్రాఫర్ మా అసోసియేషన్ మెంబరు, ఒక మంచి వ్యక్తి, అందరికీ కూడా ఉపయోగపడిన వ్యక్తి. ఆ ఉద్దేశంతో ఎందుకంటే నేను ఆ రోజు దినాలప్పుడు నేను రాలేకపోయాను. కానీ మా మిత్రులందరూ కూడా ఎప్పుడు విచారిస్తూ వాళ్ళ దగ్గర ఏం విషయాలు ఎక్కడ జరుగుతుంది అందరినీ కూడా వెళ్ళమని చెప్పాను. అప్పుడుసారి చాలామంది వచ్చారు, చాలా జనం వచ్చేసారు. ఇంతవరకు మనకి ఎవరికి కూడా అటువంటి అంటే ఆత్మీయులు కూడా రాలేదు, బాగున్నారు. అందువల్ల మనం అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, సరే ఇంత మంచి వ్యక్తికి మనం ఒక సంతాప సభ, ఎందుకంటే ఒక సంతాప సభ మన మిత్రుడి కోసం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది స్వార్థం కాదు. మన అందరూ కూడా ఇదే విధంగా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నట్టుగా ఈ సంతాప సభ జరగడం. మేము ఉన్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మేము మా సలహాలు ఇస్తూ మీకు అండగా ఉంటామన్న ఉద్దేశంతోనే ఈ సంతాప సభ పెట్టడం. కానీ దీని ఆనవాయితీ మామూలుగా ఉండేది. మన అందరూ కూడా వాళ్ళ గురించి కూడా చెప్తూ వాళ్ళకి భరోసా ఇచ్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సంతాప సభ పెట్టడం జరిగింది. దీనికి గాను మా కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి మనకి అనుకూలంగా చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చెల్లి వాళ్ళ పిన్ని కూతురి నేను నాకు ఉద్దేశించి అమ్మ అన్న ఒకే ఒక పదం. ఈ అన్న మాకు సంతానం ఉన్నారు కాదు చెప్పడం. అందరికంటే పెద్దన్న ఎవరు అంటే సురేష్ అంటే. ఒకరికి ఎవరు బాగలేకపోతే తన చూపులు పడి వెంటనే 15 సెకండ్స్లో ఫోన్ చేస్తాడు. వీలుంటే వస్తాడు, వీళ్ళు కుదరకపోయినా కానీ ఎక్కడున్నావు ఏంటి అని ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా అమ్మలో సగం నాన్నలో సగం అన్న అని అంటారు కదా, ఆ బాధ్యత మా అన్నకు ఉందండి, కంపల్సరీగా ఉంది. ఎక్కడున్నా కానీ మమ్మల్ని ఎప్పుడు ఇలాగే చూడాలి, మా చెల్లెలుగా పుట్టాలని జన్మలకు నేనైతే కోరుకుంటున్నాను. మా అన్న ఎక్కడున్నా మమ్మల్ని బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.